నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినటం తగ్గించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీల్లో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్గా ల్యాబ్ నిర్ధారించినందున కానూరు కేంద్రంగా 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నివారణ, నియంత్రణ కార్యాచరణపై కలెక్టర్ పి ప్రశాంతి పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, ఫారెస్టు సమన్వయ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్షిస్తూ పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీల్లో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్గా పూణే ల్యాబ్ నిర్ధారించడం జరిగిందన్నారు. కానూరు గ్రామం పరిధిలో 1 కిలోమీటర్ రెడ్ జోన్ గాను 10 కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కోళ్లు ఎక్కడ చనిపోతున్నా ఆ ప్రాంత ప్రజలు, అధికారులు వెంటనే పశుసంవర్ధక శాఖకు సమాచారాన్ని అందించాలన్నారు. వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించినా వారికి యాంటీవైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయా పౌల్ట్రీ నుంచి 1 కిలోమీటర్ లోపు కోళ్లు, కోడిగుడ్లను కాల్చివేయాలన్నారు. ఇప్పటికే 75% వాటిని కాల్చివేయటం జరిగిందన్నారు. గడిచిన 5-6 రోజుల్లో పౌల్ట్రీ నుంచి కోళ్లను ఏ ప్రాంతాలకు వాహనాల ద్వారా రవాణా అయినా సమాచారం తెలుసుకోవాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఏ సుబ్బరాజు, డిఆర్ఓ టి సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పటి వరకు మనము కేరళలో జరిగింది అక్కడ అన్నాం కానీ దిస్ ఈస్ ఫస్ట్ టైం వీఆర్ నోటిఫైయింగ్ అన్ ఏరియా యాజ్ అ హాట్ స్పాట్ అండ్ నోడల్ పాయింట్ వేర్ ఇట్ ఈస్ అఫీషియల్లీ డిటెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ నౌ వీ హ్యావ్ టు యాక్ట్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ డిటెక్టెడ్ ఇన్ బర్డ్స్, పౌల్ట్రీ బర్డ్స్. సో పౌల్ట్రీ బర్డ్స్ లో మనం ఏదైతే శాంపిల్స్ మనం పంపించామో శాంపిల్స్ పంపించి పాజిటివ్గా రావడం జరిగింది. సో ఇట్ ఈస్ దేర్. ఇంకా మనకి ఇది ఉండదు, లేకపోతే ఇంకొక టెస్ట్ చేద్దామా అనేది ఉండదు. సో దట్ ఏరియా ఈజ్ నౌ ఇన్ అ హాట్స్పాట్. అయితే ఇప్పుడు కన్నా ముందు వాట్ ఎవర్ ద సిమ్టమ్స్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ అండ్ బేస్డ్ ఆన్ దోస్ సిమ్టమ్స్ వీ హ్యావ్ సెండ్ శాంపిల్స్, ఆ సిమ్టమ్స్ అనేది ఒక 1 వీక్గా కూడా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ లెట్ ఇట్ బి యాక్సెప్టెడ్. ఇది కానూరు పాయింట్ నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్ లో పౌల్ట్రీ ఫార్మ్స్ అన్ని కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి అంతా కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఇస్తారు. ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ కానూరు ఇస్ ద హాట్స్పాట్. కానూరు నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్ లో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎగ్స్ కూడా బ్యాక్. సో అక్కడ నుంచి ఎగ్స్ కూడా రావడానికి లేదు, ఎగ్స్ కూడా మనం డిస్ట్రాయ్ చేస్తాం. నౌ కల్ చేసేటప్పుడు ఏం చేయాలి అనేటప్పుడు తహసీల్దార్ హెస్ టు ఐడెంటిఫై ఏ ప్లేస్, ఏ రిమోట్ ప్లేస్. మీరు ప్రతి పౌల్ట్రీ ఫామ్లోకి అటాచ్గా ఒక రిమోట్ ప్లేస్ని మీరు ఐడెంటిఫై చేయాలి. రిమోట్ ప్లేస్ని ఐడెంటిఫై చేసేసి లేదా కొంచెం మైనింగ్ అయింది కానీ అట్లాంటిది డీప్ బరియల్ అనేది చేయాలి. దానికి కావాల్సిన లాజిస్టిక్స్ గ్రామ పంచాయతీ నుంచి మీరు సపోర్ట్ చేయాలి. సో జేసీబీస్ అరేంజ్ చేసుకోవాలి. మీరు పెరిఫెరల్ గా జేసీబీ సరిగా లేదని ఒక 1 feet అట్లాగానే ఉంటే అది స్ప్రెడ్ అవ్వడానికి, మ్యూటేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో డీప్ బరియల్లో చేయాలి. అండ్ సెకండ్, అది చేసేటప్పుడు ఓన్లీ బరియల్ యాజ్ పర్ ద ప్రొసీజర్. అందులో వాళ్ళు కాస్టిక్ ఏదో వేస్తారా? సో బ్లీచ్ అది వేసి వాళ్ళు చేస్తారు. అది లేకుండా మనకి ఎక్కడో ఒక దగ్గర కొంచెం వాటర్ లో విడిచిపెట్టేద్దాం, ఇలాంటివి మాత్రం అస్సలు చేయకూడదు.